కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. ఈ నెల 20న ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడనున్నాయి. ఏపీలో లోకల్ ఎమ్మెల్సీ ఫైట్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 స్థానాలకు జరగాల్సిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో టీడీపీ ఇప్పటికే 6 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మరో 3 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష వైసీపీకి పట్టున్న 3 చోట్ల టీడీపీ తన అభ్యర్థులను పోటీకి దింపడంతో ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 99% ఓటింగ్ నమోదైంది. కడపలో మొత్తం 840 ఓట్లకు గాను 839 ఓట్లు, నెల్లూరు జిల్లాలో 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. ఇక కర్నూలు జిల్లాలో మొత్తం 1084 ఓట్లకు గాను 1078 ఓట్లు పోలయ్యాయి. గత 15 రోజుల నుంచి ఓటర్లంతా ఆయా పార్టీల శిబిరాల్లో ఉండడంతో అందరూ బస్సుల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని చోట్ల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నెల్లూరు, కడప, కర్నూలు స్థానాలకు జరిగిన పోలింగ్ ను అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నెల్లూరు స్థానానికి అధికార పార్టీ వాకాటి నారాయణ రెడ్డిని పోటీలో నిలపగా, ప్రతిపక్ష వైసీపీ తెలుగుదేశంలో ఉన్న ఆనంద్ సోదరులకు స్వయానా తమ్ముడైన విజయ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించింది. క్రాస్ ఓటింగ్ భయం టీడీపీని వెంటాడగా ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ వైసీపీ ఓటర్లను అభ్యర్థించింది. దీంతో ఇవాళ జరిగిన పోలింగ్ పై ఇరు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఉత్కంఠగా సాగిన కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి బీటెక్ రవి అభ్యర్థి అయితే, వైసీపీ నుంచి జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి పోటీలో నిలిచారు. కడప, జమ్మలమడుగు, రాజంపేట 3 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. క్యాంపుల నుంచి 2 పార్టీల నాయకులు వారి ఓటర్లను కడప తీసుకునొచ్చి ఓట్లు వేయించారు. క్రాస్ ఓటింగ్ కు అవకాశం లేకుండా తమ ఓటర్లకు టీడీపీ అన్ని విధాలుగా నచ్చజెప్పగా, వైసీపీ క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది. ఇక మరో జిల్లా కర్నూలు విషయానికొస్తే, తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మరో అవకాశం లభించింది. ఈ జిల్లాలో వైసీపీ అభ్యర్థిగా గౌరు వెంకట్రెడ్డిని ఎన్నికల బరిలో దింపింది వైసీపీ. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇవాళ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన కౌంటింగ్ జరగనుంది.